హలో అందరికీ, ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? 6th డే ఆఫ్ మై క్లౌడ్ కిచెన్ అది కూడా సక్సెస్ఫుల్గా రన్ అయింది ఫ్రెండ్స్. మ్యాక్సిమం నేను ఎప్పుడే రెడీ చేసి ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఫుడ్ వేస్టేజ్ని కంట్రోల్ చేయడానికి నాకు ఆర్డర్ వచ్చినప్పుడు వెంటనే అప్పటికప్పుడు ఫ్రెష్గా రెడీ చేసి ఇస్తాను. దానివల్ల నాకు ఏంటంటే ఫుడ్ వేస్టేజ్ అనేది జరగకుండా ఉంటుంది. 1, 2 ఇంకొక చాలా ఫ్రెష్ ఫుడ్ కస్టమర్కి వెళ్తుంది. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని నేను అప్పటికప్పుడే రెడీ చేసి ఇవ్వడానికి మ్యాక్సిమం చేస్తాను. ఏదో మసాలాస్ మాత్రమే ఆ రోజు సరిపడా మసాలాలు ఆ రోజు వేసుకుంటాను. మిగతాది మళ్ళీ నెక్స్ట్ రోజు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటాను తప్ప ఏది నెక్స్ట్ రోజుకి నేను ఉంచాను అసలు. వేస్టేజ్ దీనివల్ల వేస్టేజ్ కవర్ అవుతుంది, రెండోది కస్టమర్కి చాలా ఫ్రెష్ ఫుడ్ అనేది వెళ్తుంది అనమాట. దానివల్ల నాకు బెనిఫిట్సే తప్ప లాస్ ఏం లేదు దానివల్ల. అందుకని కొంచెం కష్టమైనా సరే నేను ఆర్డర్ వచ్చినప్పుడు ఒక 5 minutes అటు ఇటు అయినా సరే అప్పటికప్పుడు రెడీ చేసి ఇవ్వడానికే ట్రై చేస్తాను. దానివల్ల ప్రజెంట్ అయితే బిజినెస్ సిచ్యువేషన్ అయితే బాగానే ఉంది. ఇక ఫ్యూచర్లో ఇంకొంచెం ఇంకా బాగా జరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఏదైనా సరే థ్యాంక్ యూ ఎలాట్. ఇంకా సమ్మర్ హాలిడేస్ వచ్చేసినట్టున్నాయి కదా, ఏం చేస్తున్నారు? ఏమనుకుంటున్నారు? మీ సమ్మర్ ప్లానింగ్స్ ఏంటి? ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు? ఏంటి? చిన్నప్పుడు అసలు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయంటే అసలు ఆనందం నెక్స్ట్ లెవెల్లో ఉండేది ఫ్రెండ్స్. అంటే మన ఎక్కడికో తీసుకెళ్తారు మన పేరెంట్స్ అని కాదు. వేసవికాలం సెలవు వస్తే మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము, లేకపోతే నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము. అవి చాలు మనకి. ఇప్పట్లాగా వేరే ఏరియాకి వెళ్ళాలి, సిమ్లా వెళ్ళాలి, ఊటీ వెళ్ళాలి, కొడైకెనాల్ వెళ్ళాలి, లేదంటే వేరే ఏదో స్టేట్ వెళ్ళాలి, వేరే ఏదో కంట్రీ వెళ్ళాలన్న ఆలోచనలు ఉండేవి కాదు. అప్పట్లో అమ్మమ్మిళ్ళు నాయనమ్మిళ్ళే అసలు మనకి స్వర్గంలా కనిపించాయి. వెళ్తే అమ్మమ్మని చూడడానికి, నాయనమ్మని చూడడానికి మన ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఊళ్ళో ఉన్న అంటే సిటీలో ఉన్న వాళ్ళైతే విలేజ్ వెళ్తే విలేజ్లో ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళని కలవచ్చు. ఒక 40 days బీభత్సంగా తిరిగేసి ఎంజాయ్ చేయొచ్చు. ఇలాంటి ఆలోచనలతోనే సమ్మర్ అయిపోయేది. అప్పుడే అయిపోయిందా అనిపించేది. స్కూల్కి వెళ్ళేవాళ్ళం, మళ్ళీ చచ్చినట్టు కాలు ఈడ్చుకుంటూ స్కూల్కి వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రజెంట్ అయితే సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయంటే పనిష్మెంట్లా అనిపిస్తుంది. అమ్మో సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తున్నాయి, ఏంటి వీళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి? పిల్లలతోటి మెయిన్ మన పేరెంట్స్కి మనం అంత ఇవ్వలేదు ఫ్రెండ్స్. నాకు తెలిసి ఏదన్నా అంటే తీసుకెళ్ళి ఊరు పడేస్తే ఆ ఊళ్ళో తిరుక్కుంటూ బతికేసాం. కానీ ఇప్పటిలాగా ఇప్పుడు అలా ఊర్లు వెళ్ళడాలు లేవు. సమ్మర్ హాలిడేస్కి ఒకవేళ వెళ్ళినా ఒక 2 days 3 days ఉంటున్నారు, వచ్చేస్తున్నారు. లేదంటే ఏదైనా సరే ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకొని ఇక్కడికి వెళ్ళిపోదాం అన్న ఆలోచనలోనే పిల్లలు ఉంటున్నారు తప్ప అమ్మమ్మ ఇంటికి వెళ్దాం, నాయనమ్మ ఇంటికి వెళ్దాం ఇలాంటి ఏం లేదు. వెళ్తే బోర్, సింపుల్గా అనేస్తారు బోర్. అక్కడికి ఏం వెళ్తాం? బోర్. అవి ఆ చిన్నప్పుడు అదే బోర్ని మేము ఎప్పుడు తీసుకెళ్తారా, ఎప్పుడు వదిలేస్తారా, ఏముండదు ఫ్రెండ్స్. విలేజ్ వెళ్తే ఆ సిచ్యువేషన్లన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఏంటంటే ఇప్పటిలాగా అవైలబిలిటీస్ అప్పుడు తక్కువ ఉండేవి. విలేజెస్లో బాత్రూమ్స్ ఉండవు, ఏమి ఉండవు అసలు. అయినా సరే ఏమి లేకపోయినా మన ఫ్రెండ్స్ ఉన్నారు, లిటరల్గా మన ఫ్రెండ్స్తో తిరగచ్చు. ఆ సిటీలో దొరికినట్టు కూరగాయలు కూడా దొరికాయి కదా అక్కడ. ఓన్లీ రోజు ముద్దపప్పు మామిడికాయ పచ్చడి. మనకి విడిగా ఉన్న టైంలో ముద్దపప్పు మామిడికాయ పచ్చడి ఎంత ఇష్టం ఉంటుందో మన విలేజ్ వెళ్ళిన తర్వాత అబ్బా ఎవరైనా కూర పెడతారేమో అన్నంత సిచ్యువేషన్స్లో ఉండే ఇదివరకు విలేజెస్. అసలు అక్కడ కూరగాయలు దొరికాయి కాదు, వేరే సిటీకి వెళ్ళినప్పుడు దొరికాయి. ఇప్పుడైతే సిటీస్ విలేజెస్ ఈక్వల్గా ఉంటున్నాయి. కానీ ఒకప్పుడు విలేజెస్కి వెళ్తే ఫెసిలిటీస్ ఉండేవి కాదు. వాటర్ ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సి వచ్చేది. అలా తెచ్చుకోవాల్సి వచ్చిందా, లేకపోతే కూరగాయలు ఉండవని తెలిసినా మేము వెళ్ళి అక్కడే ఆడుకోవడానికి ఇష్టపడేవాళ్ళం. ఇప్పుడేమో ఏసీ రూమ్ నుంచి బయటికి రారు పిల్లలు. ఏదన్నా అంటే వెళ్తే బోరు, అక్కడ ఏముంటుంది, అసలు ఏం చేయాలి చెప్పు. తిరిగి రివర్స్లో అమ్మమ్మ ఇంటికి వెళ్దామా, నాయనమ్మ ఇంటికి వెళ్దామా అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే వెళ్ళి ఏం చేయాలి మమ్మీ అని సింపుల్గా అడిగేస్తారు. తన దగ్గర అది మనకి బాగా బాధ అనిపిస్తుంది. కానీ దానికి సమాధానం కూడా మన దగ్గర ఉండదు. వెళ్ళి ఏం చేస్తామంటే ఏం చెప్తామండి సమాధానం? అసలు మనం ఏం చేస్తున్నాం అంటే ఏం చెప్తాం? ఏం చేస్తారు అని చెప్తే ఏం చేస్తాం? వెళ్ళాలి, మన అమ్మమ్మని చూడాలి, మన నాయనమ్మని చూడాలి అన్న ఆ ప్రేమ వాళ్ళకి ఉండాలి. మనమే ఎంతసేపు ఆ బ్రెయిన్లో ఎక్కించలేము కదా. అసలు సమ్మర్ హాలిడేస్ అన్న
ఇది ఎవరికైతే ఉందో ఆ పిల్లలు హ్యాపీగా ఉంటారో నాకు తెలియదు. కానీ సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి అంటే మాత్రం తల్లులకి వేసవికాలంలో వణుకు పుట్టేస్తుంది. ఎంతలా అంటే ఈ 50 డేస్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, అసలు ఎలా హ్యాండిల్ చేస్తే వీళ్ళని మనం మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో స్కూల్కి పంపించగలుగుతాం, అప్పటిదాకా మన పరిస్థితి ఏంటి. ముందు మెయిన్ టార్చర్ తల్లికి స్టార్ట్ అవుద్ది ఫ్రెండ్స్. ఎందుకు స్టార్ట్ అవుతుంది అంటే ఎవరి పిల్లల్ని చూస్తే వాళ్ళకి ప్రేమే కదా అంటే ప్రేమే, అభిమానమే. మన పిల్లల్ని చూస్తే మనకు ముద్దే. కానీ ఒక స్టేజ్ వచ్చిన దాకా ముద్దుగా ఉంటారు ఫ్రెండ్స్ పిల్లలు. అంటే బిలో 10 years బిలో 7 years దాకా వాళ్ళు ఏం చేసినా మనకు ముద్దుగానే ఉంటుంది. ఆ తర్వాత నుంచి వాళ్ళు చేసే ఒక్కొక్క పని మన ఇదేదైతే ఉందో మన గుండెల్ని పొడుస్తూ ఉంటుంది అనమాట. అంటే మనమేనా, అదేదో సినిమాలో చెప్తారు కదా, అంటే శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెల రూపంలో కూతుళ్ళ రూపంలో మన ఇంట్లోనే తిరుగుతూ ఉంటారని. ఆ డైలాగ్ ఆ సినిమాకి యాప్ట్ అయిందేమో తెలియదు. కానీ ఇక్కడ మాత్రం సమ్మర్ హాలిడేస్ కానీ టీనేజ్లో ఉన్న పిల్లల తల్లిదండ్రులకు మాత్రం యాప్ట్ అయ్యేది ఏంటంటే శత్రువులు అనేది వాళ్ళు ఎక్కడో ఉండరు, మన కొడుకు రూపంలోనూ మన కూతుళ్ళ రూపంలోనూ మన ముందే మన రక్తం తాగుతూ తిరుగుతూ ఉంటారు. బోనస్గా మన రక్తం తాగుతూ మన్నే మాటలు అంటూ ఉంటారు. అసలు ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలుసా? మనం మాటలు పడి కూడా తిరిగి మనం ఎదురు తిరిగిలే మన పిల్లలకి, మనం కన్న పిల్లలకి, మనం పెంచిన పిల్లలకి, మనం మాటలు నేర్చుకున్న పిల్లలకి మనం ఎదురు తిరిగి సమాధానం చెప్పలేము. అలా మాట్లాడతారు వాళ్ళు. ఇప్పుడు పొరపాటున నిద్ర లేపడానికే వెళ్తాం సమ్మర్ హాలిడేస్ అని మ్యాక్సిమం మనం కూడా ముద్దు చేస్తాం. సర్లే ఇప్పటిదాకా చదివి అలసిపోయి ఉన్నారు, లేకపోతే కష్టపడ్డారు కదా, సర్లే మనకి ఎలాగూ తప్పలేదు అంటే ఏంటంటే మనం ఒక మోసలో బతికామంటే మనం ఏదో కష్టాల్లో బతికేసాం, ఇప్పుడు మన పిల్లలు ఏదో సుఖాల్లో బతికేస్తున్నారు అన్న ఫీలింగ్లో మనమే ఉంటాం. ముందు మనం కూడా కష్టపడలేదు ఫ్రెండ్స్. చెప్పాలంటే మన పేరెంట్స్ మనం కూడా కష్టపడనే లేదు. కాస్ట్ ఏంటంటే మనకు కొంచెం అట్లీస్ట్ ఇప్పుడున్న వాళ్ళతో పోలిస్తే కనీసం కొంచెం క్రమశిక్షణతోనే బతికాం మనం. మినిమం ఏ 5కి 4కి మన అమ్మోళ్ళు లెగిసారేమో, కానీ మనమైతే ఎవరూ లెగలేదు. మ్యాక్సిమం మనం ఎవరో 4కి 5కి లేచిన బ్యాచ్ కాదు. మనము 6, 6:30, 7 మన బ్యాచ్ ఎంతవరకు 7 వరకు పడుకునే బ్యాచ్ మంది. ఇది ఇప్పుడు టీనేజర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పేరెంట్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. మనం మ్యాక్సిమం 7కి లెగిసాం. ఇప్పుడు పిల్లల్ని వెళ్ళి 10కి లేపాలన్నా మనకి భయం వేస్తుంది. ఏంటి అసలు వాళ్ళ దగ్గర చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రిప్లై వస్తుంది అనమాట. ఏంటి పడుకోనివ్వా, ఇప్పటిదాకా చదువుకోలేదా, సమ్మర్ హాలిడేస్లో లెగిసి ఏం చేయమంటావు అంటే ఏది 10కి 11కి వేసే క్వశ్చన్లు ఇవి. అంటే ఒక డిసిప్లిన్ ఉండదా? అంటే మనం నేర్పించకూడదు ఆ డిసిప్లిన్ గురించి, మనం మాట్లాడకూడదు. అది చాలా పెద్ద తప్పు. టిఫిన్ దగ్గర నుంచి, భోజనం దగ్గర నుంచి, ఇక సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి అంటే వాళ్ళు పెట్టే కండిషన్లతోటి ప్రతి తల్లి తడిసి ముద్దయిపోద్ది అనమాట. ఆ ప్రేమకు కాదు, వాళ్ళనే మాటలకి కానీ వాళ్ళు చేసే పనులకు కానీ. అసలే మ్యాక్సిమం టీనేజ్లో ఉన్న పిల్లలు ఉన్న పేరెంట్స్ ఏ స్టేజ్లో ఉంటారంటే 35 to 40 ఈ స్టేజ్లో ఉంటారు. ఆ స్టేజ్లో ఉన్న పేరెంట్స్ పరిస్థితి ఎలా ఉంటుందంటే 35-40లో మ్యాక్సిమం హార్మోనల్ చేంజెస్ వచ్చిన లేడీస్ ప్రతిదీ డిప్రెషన్కి గురవుతుంది. ఎందుకంటే జీవితం మీద పక్కా క్లారిటీ వచ్చే క్షణం అది. అంటే మనం ఇప్పటిదాకా ఏం పీకామంటే ఏం పీకలేదని గుర్తొచ్చే క్షణం అది అనిపిస్తుంది. జీవితం టీనేజ్లో ఉన్నప్పుడు ఒకలాగా, యంగేజ్లో ఉన్నప్పుడు ఒకలాగా, పెళ్ళి అయిన తర్వాత ఒకలాగా, పిల్లల్ని కన్న తర్వాత ఒకలాగా. ఈ క్లారిటీలన్నీ 35 to 40 మధ్యలో వస్తాయి మనకి. అప్పుడు అర్థమవుతుంది మన జీవితంలో మన ఏది మన చేతుల్లో లేదు, ఏది మనం అనుకున్నట్టు జరగలేదు అన్న డిప్రెషన్లో మనం ఉంటాం. బేసిక్గా చిన్నప్పుడేమో ఆటలతో గడిచిపోద్ది. టీనేజ్లో ఉన్నప్పుడు రకరకాల దీంతో జరిగిపోద్ది. ఏంటంటే సీతాకోక చిలకల్లా ఎగురుతూ ఉంటాం. ఆ టైంలో మనకి ఏం తెలీదు. ఎంగేజ్లోకి వచ్చిన తర్వాత ఇక రకరకాల ఆ ఫ్రెండ్స్ తోటి లైఫ్ గడిచిపోద్ది. వీటన్నిటి గురించి కొంచెం ఇదవ్వంగానే పెళ్లి చేసి దొబ్బుతారు ఇంట్లో వాళ్ళు. పెళ్లి చేయంగానే అప్పుడు ఎలా ఉంటుందంటే ఫస్ట్లో ప్రపంచంలో నా అంత అదృష్టవంతురాలు ఇంకోటి లేదనిపిస్తుంది. అంటే రంగుల ప్రపంచం ఒక్కసారిగా మన చుట్టూ తిరుగుతున్నట్టు ఉంటుంది. మొగుడే లోకం, అంటే మన భర్త మన కోసం ఒకడు ఉన్నాడు, ఇవన్నీ రకాలైన సరే ఆలోచనల మధ్యలో మన లైఫ్ చాలా ఇదిగా గడుస్తుంది అనమాట.
ఆ తర్వాత నుంచే వస్తూ ఉంటాయి అసలైన క్లారిటీలు మనకు పిల్లలు పుట్టిన తర్వాత మన జీవితం ఏంటో అంటే మన ప్లేస్ ఏంటో మనకు అర్థమవుద్ది ఆ టైం చెప్పాలంటే. మా మొగుడు చూపించే ప్రేమలో ఉన్న నిజాలు బయటకు వస్తాయి. పిల్లల దగ్గర మన పరిస్థితి మన సిచ్యువేషన్ ఏంటనే నువ్వు టీనేజ్లో ఉన్నప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేసావో అది ఎగ్జాక్ట్గా నీకు బౌన్స్ బ్యాక్ అవుద్ది. బౌన్స్ బ్యాక్ అవ్వడం అంటే మరీ మనం అట్లీస్ట్ ఏదన్నా మాట్లాడాలంటే ఏదన్నా చేయాలంటే అట్లీస్ట్ మనం ఆలోచించేవాళ్ళం. మనం కూడా మన తల్లిదండ్రులకి ఎదురు చెప్పకుండా ఏం లేము. లేదు శుద్ధపూసల్లా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. టీనేజ్లో ఉన్నప్పుడు మనం కూడా మన పేరెంట్స్కి ఎంతో కొంత ఎదురు తిరిగాం. కానీ ఇప్పుడున్నంత దారుణంగా అయితే మన జనరేషన్ వాళ్ళైతే పక్కాలేము. ఒక అన్నా చెల్లెలు తీసుకోండి, అక్క తమ్ముళ్ళని తీసుకోండి, మన టైంలో ఎంత అంటే ఉండేవి కంప్లైంట్స్ ఉండేవి, ఒకళ్ళ మీద ఒకరికి కంప్లైంట్స్ ఉండేవి, కానీ జలసీలు ఉండేవి కాదు. ఎప్పుడు చూసినా బీభత్సంగా కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఒకళ్ళంటే ఒకరికి పడకపోవడం అనేది అస్సలు ఉండదు. మన అన్న గురించి కానీ, మన చెల్లి గురించి కానీ, మన తమ్ముడు గురించి కానీ మూడో వ్యక్తి వచ్చి మాట్లాడితే ఆ మూడో వ్యక్తి చచ్చిపోయేవాడు. అంటే మన ఆ రేంజ్లో రియాక్షన్ వచ్చేది. అలాంటి ఏమీ లేవు. ఆ ప్రేమలు అభిమానాలు చచ్చిపోయినాయి జనాల మధ్యలో. ముందు నేను నాది, ఈ ఫస్ట్ పుట్టిన వాళ్ళది ఒక రకంగా ఉంటుంది, నెక్స్ట్ పుట్టిన వాళ్ళది ఇంకో రకంగా ఉంటుంది. ఫస్ట్ పుట్టిన వాళ్ళకేమో నా మీద కేరింగ్ తగ్గిపోయింది, ఇంకా లేదు, మా తమ్ముడినే బాగా చూసుకుంటున్నారు, మా చెల్లి, ఇలాంటి ఫీలింగ్లో ఉంటారు. అంటే ఫస్ట్ 3 years నిన్ను కూడా అలాగే చూసుకున్నారని నువ్వు మర్చిపోతావు. ఇప్పుడు నీకు కావాల్సినవన్నీ కూడా వాళ్ళే సమకూరుస్తున్నారు అన్నది కూడా మర్చిపోతాం. ఆ చిన్నోళ్ళు ఏంటి, ఆ చిన్నపిల్లోడు కదా, ఎక్కువ ఇదైతే కొంచెం ఎక్కువ ముద్దు చేస్తుంటే వీళ్ళ ముద్దు చేసింది మర్చిపోతారు, వీళ్ళని ముద్దు చేస్తుంది మాత్రం వీళ్ళ కళ్ళకు అనిపిస్తుంది. అన్నీ తమ్ముడే, అలాగే అన్నీ చెల్లే వీళ్ళకి. అంటే అదొక టైప్ ఆఫ్ నెగిటివ్ దీనిలోకి వెళ్ళిపోతారు. అదంతా తీసుకొచ్చి మళ్ళీ తల్లి మీద రుద్దుతారు. ఎటు చేతగాంది తల్లే. తండ్రి ఏంటి, వాడి దారి నాడు వెళ్ళిపోతాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఈ పిల్లలు ఏదన్నా చెప్తే ఏం చెప్పారు అని తిరిగి ఆలోచించకుండా ఫస్ట్ పిల్లాన్ని పిలిచి ఆడేదో పెద్ద పోటుగా వెళ్ళగా పిల్లల ముందు పిల్లాన్ని అరుస్తారు చూసారా, అలాంటి వాళ్ళకి అసలు నా హ్యాట్స్ ఆఫ్. అసలు బేసిక్గా ఎప్పుడైతే మనం పిల్లల ముందు మన పార్ట్నర్ని తిట్టామో అప్పుడే అయిపోద్ది మనకి. మనం ఈజీగా లోకు కట్టేస్తారు, ఇంకా మన మాట లెక్క ఉండదు. ఏదన్నా ఉంటే తల్లి మీద తండ్రికి, తండ్రి మీద తల్లికి కంప్లైంట్లు చేస్తూ ఉంటారు. ఈ కొట్లాటల్లో ఈ మూడు పిల్లలు పడి ఏడుస్తూ ఉంటే వాళ్ళ దారిలో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ఈ టీనేజ్లో ఉన్న వాళ్ళకి అసలు మనం చెప్పలేము, ఒకళ్ళు చెప్పినా వాళ్ళకి ఎక్కదు. అదేంటో అర్థం కాదు. వాళ్ళ డ్రెస్సింగ్ గురించి కామెంట్ చేయకూడదు, వాళ్ళ ఫోన్ పట్టుకోకూడదు ఫ్రెండ్స్. అసలు ఇప్పుడు ఆ ఫోన్ పట్టుకుంటే నా ఫోన్ ఎందుకు పట్టుకున్నావు అంటే, నువ్వు నా ఫోన్ తీసుకోవచ్చు, ఎగాదిగా వాడేయచ్చు, ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు, నీ ఫ్రెండ్స్కి మెసేజ్లు చేయొచ్చు, కామెంట్లు చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. నీ ఫోన్ టచ్ చేయగానే మాకు ప్రైవసీలు గుర్తొచ్చేస్తాయి. అప్పుడు సడన్గా ఎందుకు నీకు అంత ప్రైవసీ, నీ ఏజ్లో ఉన్నావు, నీకు అందుకంత ప్రైవసీ అంటే ఏమున్నాయి? పేరెంట్స్ చూడకూడదు ఏముంటాయి నీ ఫోన్లో? అంత ప్రైవసీ, అంత ఇదిగా బూతులు ఫ్రెండ్స్. అసలు ఎలా ఉన్నా మన టైంలో మ్యాక్సిమం బూతులు మాట్లాడడం అనేది అసలు ఉండేది కాదు. బూతులు అదేంటో పేరెంట్స్ మాట్లాడుకొని వీళ్ళు బయటికి వెళ్ళి వీళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే, దేవుడా అసలు వీళ్ళ పేరెంట్స్కి తెలుసా అన్న రేంజ్లో మాట్లాడుతూ ఉంటారు. అసలు అన్ని బూతులా, పచ్చి బూతులా. అమ్మల్ని అయ్యాలి నేను బూతులు తిట్టుకునేది అంటే మిమ్మల్ని కన్నందుకు ఆ మాత్రం రెస్పెక్ట్ కూడా లేదా మాకు? అన్ని బూతులు తిడుతూ ఉంటారు. అసలు నాకు అర్థం కాదు. అయ్యేం బూతులు? పిల్లలా పిశాచాలా మీరు? మిమ్మల్ని కన్నందుకు అట్లీస్ట్ మినిమం కానీ ఎన్నో సాక్రిఫైజులు చేస్తుంటే మీరు పెరుగుతూ ఉన్నారు. ఆ సాక్రిఫైజులకు కూడా మాకు వాల్యూ లేదు, మిమ్మల్ని కన్న వాల్యూ లేదు. అంటే మమ్మల్ని అంటున్నారు అంటే నీ అమ్మాన్ని నువ్వు పక్కన అంటున్నావు అంటే నీ అమ్మ నువ్వు అన్నట్టే కదా. వాడు అండా, నువ్వు నీ అమ్మ అంటే తిరిగి నీ అమ్మ అండా ఎందుకు అనిపించుకోవడం? అసలు ఆ బూతులు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? చక్కగా మాట్లాడుకోరా లేరా? అసలు ఇద్దరు అబ్బాయిలు కనిపిస్తే అబ్బాయిలు బూతులు మాట్లాడడం మానేయండి, అమ్మాయిలు మాట్లాడుతున్నారు. అయ్యేంటి అంటే నేను జెండర్ డిస్క్రిమినేషన్ ఏం చెయ్యట్లేదు, అబ్బాయిలు అమ్మాయిలు అని సపరేట్ కాదు. జనరల్గా ఒక ఇదైతే ఉంటుంది కదా, కొంచెం పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోండి. బూతులు మీ పేరెంట్స్ అయితే గ్యారంటీగా ఏ పేరెంట్స్ కూడా కావాలని బూతులు నేర్పించరు. ఎవడైనా బూతులు మాట్లాడుతారు, మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడుకొని వస్తారో మాట్లాడుకోని పబ్లిక్లో మాట్లాడి తల్లిదండ్రుల పరువులు ఎందుకు తెస్తున్నారు? ఎన్ని రకాలుగా చూసినా వామ్మో ఈ నెగిటివ్ ఫీలింగ్స్ని ఈ పేరెంట్స్కి శతకోటి నమస్కారాలు. ఏదన్నా అంటే
మనం గట్టిగా మాట్లాడడానికి కూడా లేదు ఫ్రెండ్స్. అసలు ఏదన్నా గట్టిగా మాట్లాడామంటే అయిపోయామే మనం. రకరకాల డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వెళ్ళి రూమ్లోకి వెళ్ళి తలిపేసుకుంటారు. వీళ్ళు రూమ్లోకి వెళ్ళి తలిపేసుకోగానే అవతల వాళ్ళకి గుండెలు అదిరిపోతూ ఉంటాయి అన్నమాట. ఎలా అదిరిపోతూ ఉంటాయి అంటే ఏమైందో ఏమో పొరపాటున మనం ఏమైనా చిన్న మాట అంటే అసలు ఈ జనరేషన్ని అనాలన్నా భయపడే రేంజ్కి మనం తీసుకొచ్చేసారు. ఎలా అంటే అమ్మో ఏమంటే వీడు ఏం చేసుకుంటాడు పాపం. ఇప్పుడు నేను చాలా ఫ్రాంక్గా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇప్పుడు సూసైడ్ చేసుకునే పిల్లలు ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పరిస్థితి ఒకసారి ఊహించుకోండి. సమాజం వాళ్ళని ఎన్ని రకాలుగా తూట్లు పొడుస్తూ ఉంటుందో. అంటే ఎలా అంటే వాళ్ళు కావాలని అనరు, వీళ్ళు చేసే పనులకి ఏదో ఒక దానికి అంటారు. వాడు చచ్చిపోవాలనైతే అనరు కదా, వీళ్ళే అన్నిటికీ తీసేసుకొని ఓవర్ రియాక్షన్. అసలు మనం దేనికి ఎంత రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాదు. ఓవర్గా రియాక్ట్ అయిపోయి వీళ్ళని ఏదో బెదిరిద్దాం అనుకుని చేస్తారు వాళ్ళు. అది అయిపోద్ది. పాపం వీళ్ళు బతికున్న నాళ్ళు ఆ ఒక్కరోజు నోరు జారకుండా ఉంటే బాగుండేది, ఆ ఒక్క పూట ఇది అవ్వకుండా ఉంటే బాగుండేది అని ఆ తల్లి బాధపడిన క్షణం ఉండదు, లేదా ఆ తండ్రి బాధపడిన క్షణం ఉండదు. ఎంత పక్కన పెడితే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మాటలు ఉంటాయి చూసారా. ఏ తల్లి ఏ తండ్రి కావాలని పిల్లోడిని మాట అనరు, వీళ్ళు చేసే పనులకి అంటారు. అన్న దానికి వీళ్ళ ఓవర్ రియాక్షన్ అయ్యి రీసెంట్గానే నేను ఎక్కడో న్యూస్లో చదివాను. కాలేజీలో ఫీజు అడిగారని అందరి ముందు అవమానంగా ఉందని చెప్పి వెళ్ళి అసలు లైవ్లోనే వెళ్ళి దూకేశాడు ఫ్రెండ్స్. నీ పాటికి నువ్వు దూకావు, చచ్చిపోయావు, నీకు ఫీజు కట్టలేదని అక్కడ నీ పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారో నీకు తెలియదు. నిన్ను ఒక మాట ఫీజు అడిగితే నెక్స్ట్ కడతాము లేకపోతే మా పేరెంట్స్ వచ్చి మాట్లాడతారో అని చెప్పే సమాధానం నీకు లేదా? వెళ్ళి దూకేస్తావా? నువ్వు దూకేస్తావు, నీది బాగానే ఉంది. నిన్ను కన్న తల్లిదండ్రులు ఏమైపోవాలి? నీ కోసమే కదా వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు కట్టలేని స్టేజ్లో ఉన్నా ఏదో ఒక చేసి నీ ప్రాణం పోయేలాగా, నీ ప్రాణం పోయడానికి లేకపోతే నిన్ను మంచిగా బతికించడానికి లేకపోతే నిన్ను మంచిగా చదివించడానికి వాళ్ళ తాహతో మించిన కాలేజీలో నిన్ను జాయిన్ చేశారు అంటే వాళ్ళు ఇంకెంత బాధపడుతూ ఉంటే నువ్వు ఇలాంటి పని చేస్తావు. ఆ మాత్రం అర్థం కదా. అంటే బయట నీకు జనాలు నవ్వుతున్నది అన్నది, నీ ఇంట్లో నీ పేరెంట్స్ ఎంత బాధపడతారు అనేది నీకు ఫరక్ పడదా? ఏం నేర్చుకుంటున్నారు? ఎప్పుడైనా సరే జనరేషన్కి డిఫరెన్స్ ఏం చేయాలంటే ఇంకా జనరేషన్ స్ట్రాంగ్ అవ్వాల్సింది పోయి వీక్ అవుతున్నా, కంప్లీట్గా వీక్ అవుతున్నారు. ఇప్పుడు నేనైతే చాలా లిటరల్గా నేను చెప్పేది ఏంటంటే పిల్లలకి, దయచేసి మీ పేరెంట్స్ ఒక మాట అంటే దానిలో మిమ్మల్ని మీ మంచి కోసం అంటాం తప్ప మీ మీద ఎవ్వరికి ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్ ఉండదు. మీకోసం కావాలని ఎవరు చేయరు. మీరు బాగుపడితే మీకే, మీరు బాగుపడకపోతే కూడా నాశనం అయిపోయేది మీరే. కానీ మిమ్మల్ని అలా చూసి బాధపడలేక మా ఏడుపులు ఇవన్నీ. ఏది ఏమైనా టీనేజ్లో ఉన్న పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే నా హ్యాట్స్ ఆఫ్. అసలు ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారో నాకైతే తెలియదు. కానీ ప్రతి తల్లి ఏమంటారు ఒక శిల్పి అని మాత్రం మర్చిపోమాకండి. చాలా కష్టాలు ఉంటాయి పిల్లల్ని పెంచే విషయంలో కానీ, పిల్లల్ని ఒక దారిలో పెట్టాలన్న విషయంలో కానీ. అది చాలా ఈజీ థింగ్ అయితే కాదు. దయచేసి ఈ సిచ్యువేషన్లో మీరు బ్యాలెన్స్డ్గా ఉండి పిల్లల్ని అర్థం చేసుకొని వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండడానికే ట్రై చేయండి. వాళ్ళు అలాగే ఉంటారు మంచి మాటలతోటి చేయడానికి తప్ప మీరు మాత్రం డిప్రెషన్లోకి వెళ్ళిపోకండి. పిల్లలు అలా అంటున్నారు ఇలా అంటున్నారు ఇలా మాట్లాడుతున్నారు. నిజంగానే అది మనకి చాలా బాధపడే సిచ్యువేషనే. కానీ అయినా కానీ ప్రతి తల్లికి ఎంత ఓపిక ఉందో అంత ఓపిక పిల్లల్ని పెంచడంలో చూపిస్తుంది అనడంలో 100% డౌటే లేదు. ప్రతి తల్లికి వాళ్ళ సహనానికి ఎప్పుడు నా సాల్యూట్. ఓకే, బాయ్.